హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో మన ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఏంజల్ బ్రోకింగ్, ఆలిస్ బ్లూ డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్స్ ఇచ్చాను. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. ఇకపోతే అనాలిసిస్ లోకి వస్తే నిన్నటి వీడియో మీరు చూసారంటే అరౌండ్ నేను ఎక్కడ చెప్పానంటే 33,750 కింద ఒకవేళ బ్రేక్ డౌన్ అయిపోయి ఓపెన్ అయితే అది ఏమవుతుందని చెప్పాను, రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది అని చెప్పి. కాబట్టి ఇంత గ్యాప్ డౌన్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా గ్యాప్ డౌన్ అయింది డ్యూ టు యూఎస్ మార్కెట్స్. సో ఇంత గ్యాప్ డౌన్ అయినప్పుడు మనకి ఏమైందంటే 33,750 కంటే ముందు ఇక్కడ ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ నేను కన్సిడర్ చేయలేదు, బికాస్ అసలు అంత గ్యాప్ డౌన్ అయిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడి వరకే మార్కెట్ వచ్చేసేసి అక్కడ అది రెసిస్టెన్స్ గా తీసుకుని అక్కడ నుంచి డౌన్ అయింది. నేను టోటల్ గా ఏది బ్రేక్ అయినా 34,000 కింద ఏ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కానీ మనము దాని కింద ఏం చేస్తామని చెప్పాను, డౌన్ సైడ్ ప్లాన్ చేస్తామన్నాను. దాని ప్రకారంగానే ఈ రోజు మనకి ఇనీషియల్ గా కొంచెం పైకి వచ్చినట్టు వచ్చినా కానీ నేనేమనుకున్నా అంటే 33,750 దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనుకున్నా. కాబట్టి అది ముందే రెసిస్టెన్స్ తీసుకొని మనకి డౌన్ ఫాల్ అనేది అయ్యింది. కావాలంటే ఒకసారి నేను వీడియో చూడండి. సో రేపు ఎక్కడ ఓపెన్ అయ్యింది, ఏ సపోర్ట్ ని బ్రేక్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసిందంటే అప్పుడు 33,750 ఇవన్నీ ఏమైతే మనకి రెసిస్టెన్స్ లెవెల్ అవుతాయి అనమాట. సో దాని ప్రకారంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంత గ్యాప్ డౌన్ అయిపోయిన తర్వాత రేపు మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అనేది మనం చూస్తే ఇక్కడ 33,000 అనేది మేజర్ సపోర్ట్. సో ఇది బ్రేక్ కావద్దు. ఇది బ్రేక్ అయ్యింది అంటే ఒకవేళ మనకి నెక్స్ట్ వచ్చేసేసి 32,100 దగ్గర ఉంది. అంత కిందికి కాకపోయినా కానీ 32,500, 32,600 ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది బ్రేక్ కాకుండా జాగ్రత్తగా ఉంటే నో ప్రాబ్లం. అంటే మనకి డైరెక్ట్ గా గ్యాప్ డౌన్ అయ్యి 33,000 దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఏ గ్యాప్, ఇక్కడ నుంచి మనకి ఈ నుంచి ఇదంతా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్లా కాకుండా ఫస్ట్ క్యాండిల్ మనకి ఏం చేసిందంటే బ్రేక్ డౌన్ ఇచ్చేసింది అనుకోండి, 33,000 బ్రేక్ డౌన్ ఇచ్చేసింది అనుకోండి. ఒకవేళ అండ్ 33,000 ఇట్లా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తూ ఉంటే వెంటనే మనం ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవాలి. 33,000 మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంటే. అలా కాకుండా పైనే టైం స్పెండ్ చేసింది అనుకోండి, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిన వెంటనే అది ఏం చేయాలంటే ఇమీడియట్ గా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వెళ్ళిపోవాలండి. అట్లా కాకుండా ఇక్కడిక్కడే టైం స్పెండ్ చేస్తుంది అన్నా కానీ అది కూడా ఒక విధమైన డేంజర్ సింబల్ అండి. పైకి బ్రేక్ అవుతుందా కిందికి బ్రేక్ అవుతుందా చూసుకొని ఇక్కడ హైస్ లోస్ నీట్ గా గీసేసుకొని రేంజ్ గీసేసుకొని పైకి బ్రేక్ అయితే ఈ గ్యాప్ ఫిల్ అప్ అయ్యేంత వరకు పెట్టుకోండి. కిందికి బ్రేక్ అయితే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ 32,600, 32,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఓకే ఇక్కడెక్కడో ఓపెన్ అయ్యి ఇలా డౌన్ వెళ్ళింది అనుకుందాం. ఇలా డౌన్ వెళ్తే ఆబ్వియస్లీ 33,000 అనేది గట్టి సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఎనీ కేస్ 33,000 బ్రేక్ అయితే మటుకు మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలి. అది మటుకు బ్రెయిన్ లో పెట్టుకోండి. ఇంకా మార్కెట్ ఈరోజు క్లోజ్ కాలేదండి. ఇక్కడ చూసారంటే టైం చూసారంటే ఇంకా 3:30కి 1 minute ఉంది. సో నేను బిఫోరే వీడియో చేసేస్తున్నా బికాస్ లాస్ట్ లో పెద్ద మూవ్మెంట్ ఉండకపోవచ్చు అనేసి. నెక్స్ట్ వచ్చేసేసి అలా కాదు, ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళలేదు, ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే పరిస్థితి ఏంటంటే 33,600 బ్రేక్ చేసేంత వరకు మీరు పైన ఎటువంటి పొజిషన్ తీసుకోవద్దు. 33,600 బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి పాయింట్ వచ్చేసేసి 33,900 to 33,400 ఇది అనమాట. ఇది ఒక రేంజ్. ఇదేంటి, ఇది ఒక రెసిస్టెన్స్ రేంజ్. 34,000, 33,900, 33,850 ఇదంతా ఒక రేంజ్ అనమాట. సో ఈ రేంజ్ దగ్గర ఎట్లా స్టక్ అవుతుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చూసుకోవాలి. ఒకవేళ గ్యాప్ అప్ అయిపోయి డైరెక్ట్ గా ఓకే ఇక్కడ దీని పైన ఓపెన్ అయిపోయి లేకుంటే దీని పైకి ఇమీడియట్ గా వెళ్ళిపోతే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసేసి ఏంటంటే 33,950, 850, 900, 34,000 వరకు మనము వెయిట్ చేయొచ్చు. తర్వాత ఏమన్నా అక్కడ నుంచి డౌన్ వచ్చే సింబల్స్ వస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎగ్జిట్ కావచ్చు. అలా కాదు డైరెక్ట్ గా మనకి 33,000, 34,000 గ్యాప్ అప్, ఇంత గ్యాప్ అప్ అయితే మనకి ఎక్కువ స్పేస్ లేదండి. గ్యాప్ అప్ ఇంత గ్యాప్ అప్ అయితే సో ఇక్కడంతా సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 34,400 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, 34,300 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడంతా కొంచెం కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బై పొజిషన్ అంతగా తీసుకోకపోవడమే మంచిది నాకు తెలిసి. అంటిల్ అన్లెస్ 34,500 క్రాస్ అయ్యేంత వరకు అయితే నేను తీసుకోదలుచుకోలేదు. బికాస్ ప్రతి చోట ఇక్కడ మనకి రెసిస్టెన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. ఇంకా మనం నిఫ్టీలోకి వెళ్ళి చూసామంటే నిఫ్టీ పరిస్థితి. సో నిఫ్టీకి మేజర్ సపోర్ట్స్ వచ్చేసేసి 15,730, 740 అనుకోండి. ఓకే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 15,673. సో ఈ రెండు బ్రేక్ కాకూడదు. ఓకే సో ఇక్కడ మనకి ఏదైనా బ్రేకేజ్ వచ్చిందంటే అంటే ఫ్లాట్ గా ఓపెన్ అయినా కానీ లేకుంటే డైరెక్ట్ గా
గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయ్యి ఇమీడియట్ గా ఇది సపోర్ట్ మాదిరి తీసేసుకొని మనకి ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి చూడాలి. లేదంటే దీన్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసి కిందికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. సో దీన్ని డౌన్ సైడ్ బ్రేక్ చేయాలంటే నాకు తెలిసి కొంచెం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్ బ్రేక్ అయితే రాకపోవచ్చు. అంటే ఇమీడియట్గా ఓపెనింగ్ క్యాండిలే బ్రేక్ ఇస్తే మనం ఏం చేయలేం, కానీ ఓపెనింగ్ క్యాండిల్ కాకుండా కొంచెం టైం స్పెండ్ చేస్తే మామూలుగా కొంచెం పైన ఓపెన్ అయ్యి ఇట్లయితే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తుంది. తర్వాత ఇది పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలనే తర్వాత డిసైడ్ చేయబడుతుంది. ఇంకా గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, గ్యాప్ అప్ అయితే మనకి వన్స్ 15,960 ఓకే 15,960 క్రాస్ అయితే, గ్యాప్ అప్ అయిన తర్వాత 15,960 క్రాస్ అయితే 16,100 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి ఈజీగా. దానిపైన వెళ్ళకపోతే అంటే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ 16,100కి అయితే ఈజీగా వెళ్ళిపోద్ది. 16,080 నుంచి 16,100కి. సో డౌన్ సైడ్ నిఫ్టీకి బాగా సపోర్ట్స్ ఉన్నాయండి, దగ్గరలో సపోర్ట్స్ ఉన్నాయి. సో నిఫ్టీ 15,670 660 ఆర్ 650 క్రాస్ అయ్యేంత వరకు మనకు బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్ద మూమెంట్ రాకపోవచ్చు, బట్ అట్లా రాకుండా ఉండాలని గ్యారంటీ ఏం లేదు. సో మనం ఏం చేస్తామంటే ఈ 33,000 బ్రేక్ అయినప్పటి నుంచి కొంచెం నెగిటివ్ సైడ్ ఉంటేనే బెస్ట్. సో అదే అండి ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.